ఓటి 2 ఒనరంగ 3 ఒంట్లు ఓనుమాలు అనే అంకెలు అక్షరాల గురించి. లోకాభిరామం. ఒంట్లు ఓనుమాలు. అసలు ఓనమాలు అంటే ఏమిటో ఇప్పుడు ఎవరికైనా గుర్తుందా? ఒకప్పుడు తెలుగు అక్షరాలు నేర్పించాలంటే ముందు వాటిని పలకడం నేర్పి తరువాతే రాత మొదలుపెట్టేవారు. అక్షరమాల పాఠం ఓం నమ శివాయ సిద్ధం నమః అన్న ప్రార్థనతో మొదలవుతుంది. కనుక అక్షరాలు నేర్వడం అంటే ఓ నా మాలతోనే మొదలవుతుంది. చదువురాని వారిని పల్లె మనుషులు కూడా ఓన్మాలు కూడా రానివాడు అనేవాళ్ళు. అక్షరాలు దిద్ది నేర్చుకోవాలి అంటే గురువు రాసిన అక్షరాల్ని అదే దారిలో రాసి నేర్చుకోవాలి. ఆ పని ఇసుకలో జరిగేదంటే నమ్మగలరా? కలిగిన వారు బియ్యం వాడేవారు. ఇవాళటికి అక్షరాభ్యాసం అన్నా నామకరణం అన్నా బియ్యంలో రాస్తారు. ఎందుకో అడగకుండా అదే దారిని పోతే అది సంప్రదాయం అవుతుంది. తరువాత మట్టి పలక వచ్చింది. మార్కాపురం మట్టిరేకు మీద కర్ర ఫ్రేము ఉంటే అది పలక. రాతి పొర లాంటి ఈ పలక పగులుతుంది. మళ్ళీ పలక పగిలితే వీపు పగిలే ప్రమాదం ఉంది. పలక మీద రాయడానికి బలపం కావాలి. అది కూడా పలకలాంటి పదార్థంతో తయారైందే. చదువు తక్కువ హంగులు ఎక్కువైతే చదువు చారెడు బల్పాలు దోసెడు అనేవారు మా చిన్నతనంలో. నేనింకా పలక స్థాయిలో ఉండగానే రేకు పలకలు వచ్చినాయి. కానీ వాటి మీద రాత అంత బాగా కుదిరేది కాదు. నాకు పలక మీద దిద్దే అక్షరాలు నేర్చుకున్నట్టు గుర్తు లేనేలేదు. నేనంతే, నా కొడుకు అంతే. పుస్తకాల్లో చూసి అక్షరాలు నేర్చుకున్నాము. పెద్దయిన తర్వాత నేను ఉర్దూ తమిళం కూడా ఈ పద్ధతిలోనే నేర్చుకున్నాను. తమిళ అక్షరాలు కనిపిస్తే చాలు చదవాలని కోరిక. మట్ట పొగాకు అంటే అరటి మట్టలో చుట్టిన వండిన పొగాకు ప్యాకెట్ మీద స్టిక్కర్ ఉంది. కూడబలుక్కుని అందులోని అక్షరాలు పక్క వక్కి వికరళ్ అనుకున్నాను. తరువాత అది భగవతీ విలాస్ అని అర్థమైంది. ఉర్దూ పత్రిక షమాలోని ఫోటో కార్టూన్ నాకు జోడోకా టౌన్గా కనిపించింది. బడిలో చేరే నాటికే ఆలు అంటే ఓనమాలు వచ్చు. బడిలో నాన్ననే సారు. ఏదో పనిలో ఉండి పిల్లలందరినీ పలక నిండా ఆలు రాయమన్నారు. నాకు అది నచ్చినట్టు లేదు. రాయమన్నది ఆలు, పలక నిండా రాయాలి. ఒకవైపున రెండో వైపున మాత్రం నిజంగా పలక నిండేంత పెద్దవిగా క్షణంలో రాసి చూపించాను. నాన్న మంచి హాస్యప్రియులు. కొడుకు తెలివిదనం చూచి ఎంత మురిసిపోయినాడో. ఆయన నవ్వు నాకు ఇంకా గుర్తుంది. నాకు ఆలు వచ్చునన్న సంగతి ఆయనకు తెలుసు కదా. తెలుగులో అచ్చులన్నీ ముందు నేర్పి తరువాత హల్లులకు పోతాము. హిందీ అయినా అంతే. పడమటి ఇంగ్లీష్లో ఏ తర్వాత బి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. ఆల్ఫా బీటా అన్న ప్రాచీన భాషలోనే ఆ పద్ధతి ఉంది. ఇంతకు వాళ్ళకి అన్ని అచ్చులు అంతకనగా లేనిలేవాయే. ఇంగ్లీష్లో అక్షరమాలను ఆల్ఫబెట్ అంటారు. మన వాళ్ళు తెలియక ఆల్ఫబెట్స్ అంటుంటారు. ఇక్కడి మొదటి మాటకే మొత్తం అక్షరాలు అని అర్థము. దానికి ఇంకో బహువచనం లేదు. చిత్రంగా ఉర్దూలో కూడా అలిఫ్ అకారం, తర్వాత బే పకారం వస్తుంది పడమటి పద్ధతిలో. ఇక ఒంట్ల సంగతి. ఒంటి అంటే ఒంటరి అంటే ఒకటి అని అర్థం. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ వరకు ఒకటి తప్ప అన్నీ రెండక్షరాలకు మించని పేర్లు. మరీ చైనీస్లోనైతే పై సై కై అని ఒకే అక్షరం పేర్లుంటాయట. అంటే వాటిని పలకడం గుర్తుంచుకోవడం సులభం. ఇంగ్లీష్లో 1 2 3 వరకు ఒక అక్షరం, 4 5 6 ఒకటిన్నర అక్షరాలు, ఆ తర్వాత క్రమం చెడుతుంది.
ఈ రకమైన అపక్రమం ఉన్నందుకు అంకెలను గుర్తించుకునే వీలు తగ్గుతుందట. 2 సెకండ్లలో పలకగలిగినన్ని అంకెలు బాగా గుర్తుంటాయట. చైనా పిల్లలు పెద్దలు 10, 11 అంకెలను 2-3 మార్లు చదివి అప్పచెప్పగలుగుతారట. తెలుగు ఇంగ్లీష్లో 8 అంకెలు దాటితే గుర్తుండవని లెక్క. ఒకేసారి విని ఫోన్ నంబర్ రాసుకోగలిగిన వారు చాలా తెలివిగల వారి కింద లెక్క. మన ఫోన్ నంబర్లు 8 అంకెలను మించేవి కావు, సులభంగానే గుర్తుండేవి. మొబైల్ విప్లవంతో పల్లె పట్టణం తేడా లేకుండా ప్రతి నంబర్లో 10 అంకెలు ఉంటున్నాయి. అయితే నంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తగ్గింది. 10 దాటి ముందుకు పోతే అంకెల తీరు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 10 1 11, 10 2 12, 13 14 వరుస బాగానే కదులుతుంది. అంటే 10 స్థానం చెప్పి తరువాత ఏదో తీరుగా 1ల స్థానం చెబుతున్నామని కదా. 20 3 పదుల 30, 40 తర్వాత కూడా అదే తీరు సాగుతుంది. కానీ హిందీలో 11, 12, 13 అంటూ పూర్తి కొత్త మాటలు వచ్చాయి. వీటిలో ఎక్కడ 10 కనిపించదు. ఇంగ్లీష్లో 11, 12లకు మాత్రం 11 అనకూడదండి, 11 కూడా అనకూడదు, 12 అని కొత్త రూపాలు వచ్చాయి. ఆ తర్వాత 10 పోయి టీన్ అవుతుంది. 13, 14, 15 అట్లా వరుస పోతుంది. ఇక్కడ తీరు తిరగబడి 1ల స్థానం ముందు ఆ తరువాత 10 వస్తున్నాయి. ఆ తర్వాత కూడా అదే తీరు ఉంటుందా అంటే 21, 71 అని దశమాలు ముందుకు వస్తాయి. జర్మన్లో అయితే 1 మరియు 30 పద్ధతిలో ఐన్ und డ్రైషిష్ అంటారు. వాళ్లకు 11, 12 నచ్చక కొత్త పేర్లు పెట్టారు. ఆ తరువాత డ్రైసేన్ అంటే డ్రై 3, సేన్ 10, 20 20 బాగుంది. 20 అంటే కూడా బాగానే ఉంది. 20 అదే జర్మన్లో 20 ఎట్లుంది. 8 అంటే 8, 18ని మనమే 18 బదులు వైదికం పిల్లిలాగా ఒత్తి పలుకుతున్నాము. సంబంధం లేని ఇంకో సంగతి, బ్లింక్. మాల్కమ్ గ్లాడ్వెల్ అని ఒక పెద్ద ఆయన, వయసుకు చిన్నవాడే ఉన్నాడు, ఇప్పుడు పెద్దగా అయి ఉంటాడు. బ్లింక్ అని ఒక పుస్తకం రాశాడు. ఆ మాటకు కన్ను రెప్పపాటు అని అర్థం. మనం ఒక సంగతి గురించి ఎన్ని రోజులు ఎంతసేపు చర్చించినా నిర్ణయం మాత్రం ఒక కన్ను రెప్పపాటులోనే చేస్తున్నాము అంటారు ఆయన. ఆయన బ్లింక్లో రాసిన సంగతులు ముందు నాకైతే అర్థం కాలేదు, తర్వాత బోలెడంత ఆలోచనలో పడేశాయి. మంచి పుస్తకం చేయవలసింది అదే కదా. అందుకే ఈ పుస్తకాన్ని పైరేట్ అంటే దొంగచు వేసి మన వాళ్ళు ఫుట్పాత్ల మీద కూడా అమ్మారు. మంచి పుస్తకాల విలువ తగ్గించి కాలిబాట మీదకు చేర్చడం మనం దానికి ఇచ్చే గౌరవం పద్ధతి. ఈ గ్లాడ్వెల్ ఈ మధ్యన ఇంకో పుస్తకం రాశాడు. పేరు అవుట్లయర్స్ అంటే మామూలుగా కాకుండా మరో రకంగా ఉండేవారు అని అర్థం. ఈ పుస్తకంలో తెలివి, చదువు లాంటి ఎన్నో సంగతుల గురించి చర్చ ఉంది. అందులో భాగంగా ఆసియా వారు అంకెలకు పేర్లు పెట్టిన పద్ధతి పారదర్శకంగా అర్థమయ్యే రకంగా ఉంది, పడమటి భాషల్లో అట్లా లేదు అని ఒక పరిశోధకుడు తరచి తెలుసుకున్న సంగతి కూడా రాశారు. ఆసియా పిల్లలు అందుకని కూడిక, గుణకారం లాంటి లెక్కలు సులభంగా చేస్తారట. పడమటి పిల్లలకు 4వ తరగతి నుంచి లెక్కలంటే ఏవగింపు మొదలవుతుందని కూడా ఒక పరిశోధన ఫలితం ఇచ్చారు. మరి నాకు అంకెలు లెక్కలంటే ఇవాళ్ళటికి అంత ఇష్టం లేదు, ఎందుకనో. ఇక అపశకునం అంకెలు. తెలుగులో 6 తర్వాత వచ్చే అంకె పేరు ఏడుపు అన్నట్లుంది కదూ, అందుకే అది చాలామందికి ఇష్టం లేదు. ధాన్యం కొలిచేటప్పుడు 6 తర్వాత 6 1 అప్పుడు 8 అనడం నేను విన్నాను. మా ఇంట్లో ఒక దుప్పటి ఉండేది, దాని పేరు 10 అదేమిటని ఇప్పుడు నాకే అనుమానం వస్తున్నది. ఆ దుప్పటి ధర 7 రూపాయలు. అమ్మిన తను ఆ అంకెను 10 అని పలికాడు. ఇది చాదస్తంలో ఒక భాగమే.
7:30 అన్న అంకెను కూడా ఇష్టపడని వారు కొందరున్నారు. అందుకు కారణమేమో నాకు అంతుపట్టలేదు. 7:30 ముహూర్తం అన్న మాట మెదడులో నిలబడి ఉంది. ఆ ముహూర్తం పనికిరానిది అని మాత్రం గుర్తుంది. 7:30 గురించి కొంచెం బూతుగా ఉండే వివరణను విన్నాను కానీ ఇక్కడ చెప్పను. మన వాళ్ళు చాదస్తులు అనుకుంటే అమెరికాల్లో హోటల్లో 13వ అంతస్తు ఉండదు. అపోలో 13 అన్యాయంగా ప్రమాదానికి గురైందట. మరెన్నో కూడా అదే దారిన పోయినాయి. మొత్తానికి వారికి 13 నచ్చదు. హిందీలో 13 అని అర్థం వచ్చే తేరా అన్న మాటకు నీది అని అర్థం ఉంది. నాన్నకు ధాన్యం కొలిచిపోస్తున్నాడు. బారా తర్వాత తేరా వచ్చింది. తేరా అంటే నీది అంటే భగవంతుడిది అని మొత్తం ధాన్యం ఆ అంకెతోనే కొలిచిపోశాడంటారు. పనికిరాని అంకెలో గురునానక్ గురువు కాకముందే భగవంతుడిని చూడగలిగాడని కథగా చెప్పడం విన్నాను.